హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రెసిపీ బాస్కెట్. ఈరోజు మన రెసిపీ బాస్కెట్ ఛానల్లో ఒక స్పెషల్ రవ్వ దోశ చూద్దామండి. ఎప్పుడు వేసుకునే నార్మల్ రవ్వ దోశ కాకుండా ఓట్స్ అండ్ సొరకాయ రవ్వ దోశ వేద్దామండి. ఈ రవ్వ దోశ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. అలాగే దీంతో పాటు నేను ఆయిల్ లేకుండా పీనట్ చట్నీ చూపిస్తున్నానండి. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ బాస్కెట్ ఛానల్ని. ఓకే అండి, లెట్స్ స్టార్ట్ ద రెసిపీ చూసేద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. దాంట్లో 1 కప్ ఆఫ్ ఓట్స్ వేసుకుందాము. ఏ వెరైటీ ఆఫ్ ఓట్స్ అయినా యూజ్ చేయొచ్చండి, ఈ రెసిపీలో ఏమీ డిఫరెన్స్ ఉండదు. అలాగే 1 కప్ సూజీ తీసుకుందామండి. 1 కప్ పెరుగు వేసుకుందాము. పెరుగు కొంచెం పుల్లగా ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి. అలాగే కొంచెం ఉప్పు, ఒక చిన్న అల్లం ముక్క వేసుకుందామండి. మీకు కావాలంటే పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు. దీన్ని బాగా ఫైన్గా బ్లెండ్ చేసుకుందామండి. బాగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుందాం. మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం సొరకాయ ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ వేసుకుందాం. నేను ముందుగా ఒక బాగా లేత సొరకాయని హాఫ్ ముక్క తీసుకున్నానండి. తీసుకొని దాన్ని ఇలా చెక్కు తీసుకుంటున్నాను. తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందామండి. బాగా లేత సొరకాయ కాబట్టి నేను గింజలు తీయకుండా ముక్కలు కట్ చేసేసి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుంటున్నానండి. ఒకవేళ కనుక కొంచెం గింజలు ముదురుగా ఉంటే ఆ స్పాంజ్ లాంటిది ఉంటుంది కదా, దాంట్లో ఉండే గింజలు తీస్తే సరిపోతుందండి. ఈ సొరకాయ ముక్కల్ని ఇప్పుడు బాగా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి. దాంట్లో 1 కప్ సొరకాయ పేస్ట్ వేసుకుందాము. దాంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఓట్స్ దోశ బ్యాటర్ వేసుకొని బాగా కలుపుకుందామండి. కలుపుకున్న తరువాత అప్పుడు రవ్వ దోశ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకుందాము. వాటర్ యాడ్ చేసుకుంటూ ఎంత వాటర్ యాడ్ చేసుకోవాలో చూసి యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత జీలకర్ర అండ్ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఈ దోశ బ్యాటర్ని ఒక పక్కన పెట్టుకుందామండి. ఒక 15 మినిట్స్ నాననిద్దాము. ఇప్పుడు మనం చట్నీ చూద్దాము. దీంట్లోకి చట్నీ కోసం ప్యాన్లో నేను ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. అలాగే ఒక 1 కప్ పీనట్స్ వేసుకున్నాను. వేరుశనగుళ్ళలో ఆయిల్ ఉంటుంది కదా, సో నేను ఆయిల్ వేసుకోవట్లేదండి, ఇలాగే వేయించుకుంటున్నాను. వేరుశనగుళ్ళు బాగానే వేగిపోయాయండి. ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. ఇవి బాగా ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందామండి. 1 కప్పు పచ్చి కొబ్బరి వేసుకుందామండి. ఫ్రెష్ కోకోనట్ వేసుకుందాము. ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ చేద్దామండి. మన చట్నీ రెడీ అయిపోయింది. ఓకే అండి, చట్నీకి తడకా చేసుకుందాం. దానికోసం నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కనిద్దాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో ఎండుమిరపకాయలు వేసి వేయించుకుందామండి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పులు వేసుకుందామండి. బాగా వేగనిద్దామండి. ఒకవేళ మీకు ఈ 2 స్పూన్స్ ఆయిల్ కూడా అవాయిడ్ చేయాలి అని అనిపిస్తే అవాయిడ్ చేయొచ్చండి. తడక లేకుండా కూడా చట్నీ బాగుంటుంది, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు చట్నీ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. తడక వేసుకుందామండి. చట్నీ పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, మన పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. దోశ బ్యాటర్ 15 నుంచి 20 మినిట్స్ వరకు నానింది కదండి, సో కొంచెం థిక్ అయ్యింది. దీంట్లో నేను కొంచెం వాటర్ కలుపుకుంటున్నాను. రవ్వ దోశ కన్సిస్టెన్సీ మీకు తెలుసు కదండి, పోరింగ్ కన్సిస్టెన్సీ వాటర్ లానే ఉంటుంది. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు కూడా వాటర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ సరిపోయిందండి. సో ఇంకా మనం దోశ వేయడానికి ప్యాన్ రెడీ చేసుకుందాము. ఇలా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ప్యాన్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకుందాం. ప్యాన్ వేడెక్కింది కదా, ఇప్పుడు మన దోశ బ్యాటర్ స్ప్రెడ్ చేద్దామండి. ప్యాన్ మీద ఫస్ట్ బార్డర్ స్ప్రెడ్ చేద్దాము, తర్వాత మధ్యలో కలుపుకోండి. ఈ దోశ వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ హైలో ఉండాలండి. దోశ పొంగిన తర్వాత ఫ్లేమ్ మీడియం లోలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు బాగా క్రిస్పీ దోశ కావాలనుకుంటే కనుక ఫ్లేమ్ లోలో పెట్టుకొని
స్లోగా కాల్చుకుంటే బాగా క్రిస్పీ దోశ వస్తుందండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. దోశ పైన నేను క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిరపకాయ వేసుకుంటున్నానండి. కావాలంటే దోశ పైన ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా బారుగా తరిగి వేసుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం పప్పు వేసుకోవచ్చు, లేదా ఏదైనా కారపొడులు వేసుకోవచ్చు, ఆనియన్స్ వేసుకోవచ్చు. నేను ఇట్లా వేసుకుంటున్నానండి. మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఒకవేళ ప్యాన్ పెద్దదైపోయింది, ఫ్లేమ్ చిన్నదైపోయింది, దోశ ఎడ్జెస్లో కాలట్లేదు అని అనుకుంటే ప్యాన్ ఇట్లా ముందుకి వెనక్కి జరుపుకుంటూ ఫ్లేమ్ హైలో పెట్టుకొని కాల్చుకోండి. ఎడ్జెస్ కూడా కాలనివ్వండి. దోశ బాగా కాలిందండి. నేను ఇంకా దోశని ఫోల్డ్ చేసి కొంచెం ఎడ్జెస్ని మధ్యలోకి జరిపి ఒక్కసారి కాల్చుకుంటున్నాను. దోశ బాగానే కాలిందండి. ఇంకా దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసేద్దాం. ఇప్పుడు ఇంకో దోశ వేసి చూపిస్తానండి. ఒక 2-3 దోశలు వేయగానే కన్సిస్టెన్సీ థిక్ అయిపోతుందండి. అప్పుడు మీరు దానికి తగినట్టు వాటర్ అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ దోశలు వేసుకోవాలండి. ఇలా దోశ బ్యాటర్ ఫస్ట్ ఎడ్జెస్ట్లో స్ప్రెడ్ చేసుకుందామండి. తర్వాత మధ్యలో కలుపుకుందాము. దోశ వేసేటప్పుడు మాత్రం ప్యాన్ హీట్ ఎక్కాలి, అలాగే ఫ్లేమ్ హైలో ఉండాలండి. ఈ రెండు మాత్రం ఇంపార్టెంట్ పాయింట్స్ దోశ పొంగడానికి. దోశ పైన మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. దోశ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుందామండి. ఒక్కసారి ఇప్పుడు దోశని ఫోల్డ్ చేసి ప్యాన్ మధ్యలో పెడుతున్నాను. ఎడ్జెస్ కూడా కొంచెం కాలాలి కదా. దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. చట్నీ ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. సొరకాయ ఓట్స్ రవ్వ దోశ పీనట్ చట్నీతో సర్వ్ చేద్దామండి. ఓకే అండి, మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రెసిపీ బాస్కెట్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్, బాయ్.